అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రోడ్ ఎక్స్టెన్షన్లో భాగంగా కొంతమంది ప్రముఖుల ఇల్లు కూడా పోయే అవకాశం ఉన్నట్టుగా కూడా కొన్ని వార్తలు రావడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్ ఎక్స్టెన్షన్ అంటే జూబ్లీ హిల్ చెక్ పోస్ట్ దగ్గర ఎలాంటి వాతావరణం ఉంటుంది, ఎలాంటి ట్రాఫిక్ ఉంటుంది అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలిసింది. ఆ ట్రాఫిక్ వల్ల ప్రజలు ఎంతగా అంటే వాహనదారులు ఎంతగా ఇబ్బంది పడుతున్నారు అనే విషయం కూడా తెలిసింది. అయితే దానికి సంబంధించి రోడ్ ఎక్స్టెన్షన్ కోసం చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చెక్ పోస్ట్ దగ్గర అంటే కేబీఆర్ పార్క్ దగ్గర అయితే ఉన్నాం. ప్రస్తుతానికి రోడ్డు విస్తరణ పనుల కోసం మాజీ మంత్రి జానారెడ్డి అలాగే నటుడు ఏపీ టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటికి కూడా మార్కింగ్ వేశారు అధికారులు. ఇక్కడ చూడొచ్చు ఏదైతే ఈ ఇల్లు కనిపిస్తుందో అంటే రోడ్డుకి పక్కనే మెయిన్ రోడ్ మీద ఏదైతే ఇల్లు ఉందో ఇది బాలకృష్ణ ఇల్లు. ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. అయితే బాలకృష్ణ ఇంటికి సంబంధించి కూడా మార్కింగ్ వేసినట్టుగా అయితే మనకి చాలా క్లియర్గా తెలుస్తుందని చెప్పొచ్చు. చూడొచ్చు చెట్ల మీద కూడా మొత్తం నెంబర్లు వేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే రోడ్ల విస్తరణలో భాగంగా ట్రాఫిక్లో ఎంతమంది ఎంత ఇబ్బంది పడుతున్నారు అనే విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలిసిందే. జూబ్లీ చెక్ పోస్ట్ అంటే ట్రాఫిక్ ఎంత రద్దీగా ఉంటుందో అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలిసింది. అలాంటిది దీన్ని అంటే రోడ్ ఎక్స్టెన్షన్లో భాగంగా అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అన్నట్టు కాకుండా ఈ విస్తీర్ణకు సంబంధించి ఏది అడ్డొచ్చినా అంటే వాటిని మార్కింగ్ చేసుకుంటూ కూడా అధికారులు వెళ్ళడం జరిగింది. అయితే ప్రస్తుతానికి హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించేందుకు ఫ్లైఓవర్ అంటే అండర్ పాస్లు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ క్రమంలో రోడ్డు డైవెన్షన్లో భాగంగా బంజాయిల్స్లోని రోడ్ నెంబర్ 12లో జానారెడ్డి ఇంటి కాంపౌండ్ అలాగే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఉన్న బాలకృష్ణ ఇంటిని కూడా మార్కింగ్ చేశారు అధికారులు. బాలకృష్ణ ఇంటికి సుమారు 6 ఫీట్ల వరకు మార్కింగ్ చేశారు సిబ్బంది. అయితే ఇక్కడ చూడొచ్చు ఏదైతే గేట్ ఉందో అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం కూడా 6 ఫీట్లకి పైగా మార్కింగ్ చేసినట్టుగా కూడా మనకి చాలా క్లియర్గా అయితే తెలుస్తుంది. 6 జంక్షన్లలో 6 అండర్ పాస్లు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలంగాణ అధికారులు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నాం ఎలాంటి వాతావరణం నెలకొనింది అనేది. ప్రస్తుతానికి కేబీఆర్ పార్క్ చుట్టూ మొత్తం 6 జంక్షన్లలో 6 అండర్ పాస్లు రానున్నాయి. అలాగే అంటే ఒక పక్క నుంచి మరో పక్కకి ట్రాఫిక్ సమస్యలు లేకుండా 7 చోట్ల స్టీల్ బ్రిడ్జ్లను కూడా నిర్మించబోతున్నారు. ఈ ఏడాది లోపు ఈ పనులు పూర్తి అవ్వాలంటూ కూడా అధికారులు టార్గెట్ పెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రేటర్లో ఒక్క చోట భారీగా పనులు మొదలుపెట్టే పని కూడా ఉంది. అంటే ఇదే పెద్ద పని అన్నది కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. కేబీఆర్ పార్క్ చుట్టూ జూబ్లీ చెక్ పోస్ట్ అంటే ఇది ఏదైతే కేబీఆర్ పార్క్ మనకు కనిపిస్తుందో దాని చుట్టూ కూడా దాదాపుగా కేబీఆర్ పార్క్ చుట్టూ జూబ్లీ చెక్ పోస్ట్ రోడ్ నెంబర్ 45 ఫిలిం నగర్ క్యాన్సర్ హాస్పిటల్ కేబీఆర్ పార్క్ జంక్షన్లు ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా మనకు తెలిసింది ఎక్కువగా రద్దీగా ఉండే రోడ్లు అని చెప్పొచ్చు. ఇందులో జూబ్లీ చెక్ పోస్ట్ కేబీఆర్ దగ్గర ఏదైతే ఎక్కువగా రద్దీ ఉంటుంది కాబట్టి ఇక్కడ స్టీల్ బ్రిడ్జ్లు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మిగిలిన 4 జంక్షన్లు ఒక స్టీల్ బ్రిడ్జ్ని కూడా నిర్మించబోతున్నారు. దీనికి అడ్డుగా ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి బాలకృష్ణ ఇంటి దగ్గర ఏదైతే ఈ ప్లేస్ ఉందో ఇక్కడ చూడొచ్చు అంతా కూడా ఫుట్ పాత్ అంటే ఎవరైతే నడకదారున నడుస్తూ ఉంటారో వాళ్ళకి ఈ వే అనేది కూడా మనకి తెలుస్తూ ఉంది. కాబట్టి దాన్ని కూడా కొంచెం ముందుకు వచ్చేసి బాలకృష్ణ ప్రస్తుతానికి ఇక్కడ చెట్లు అంటే చిన్న గార్డెన్ లాగా పెట్టుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే ఇక్కడ ఒకటి మనం చూస్తున్నాం ఏదైతే పెట్రోల్ బంక్ ఇండియన్ ఆయిల్ ఏదైతే ఉందో దీన్ని కూడా ఖాళీ చేసే పరిస్థితి వచ్చిందని చెప్పొచ్చు. అంటే రోడ్ ఎక్స్టెన్షన్లో ఇది కూడా పోయే పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ముఖ్యంగా త్వరగా రోడ్ ఎక్స్టెన్షన్ కోసం ఏవైతే ఫ్లైఓవర్లు నిర్మించబడుతున్నాయో అవన్నిటికీ కూడా పనులు పూర్తి అవ్వబోతున్నాయి అంటూ కూడా మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. మొదటిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి దీన్ని త్వరగా పూర్తి చేయాలంటూ కూడా అధికారులకు రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా అయితే చాలా క్లియర్గా తెలుస్తుందని చెప్పొచ్చు. మరి త్వరలోనే ఈ పనులు మొదలుపెట్టే అవకాశం కూడా ఉన్నట్టుగా మనకి చాలా క్లియర్గా తెలుస్తుందని చెప్పొచ్చు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. కెమెరామ్యాన్ సూర్యతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.